బ్రహ్మోస్ ఎన్జీ క్షిపణిని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా, చైనా, ఆస్ట్రేలియా, జపాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. బ్రహ్మోస్ ఎన్జీ తదుపరి తరం సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి దాని మొదటి విమాన పరీక్షను 2026లో నిర్వహించనుంది. దీని ఉత్పత్తి 2027-28లో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది దాని ముందున్న దానికంటే తేలికైనది, చిన్నది మరియు కాంపాక్ట్. ఇది పాత 3 టన్నులు 9 మీటర్ల వెర్షన్తో పోలిస్తే 1.6 టన్నుల బరువు మరియు 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది 290 కిలోమీటర్ల పరిధి మరియు 3.5 మాక్ వేగాన్ని కలిగి ఉంది. ఇది సుఖోయ్ 30 MKI మరియు LCA తేజస్లలో మోహరించబడుతుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జెసిబోస్ గ్రాంట్ పథకం, ఇన్స్పైర్ ఫెలోషిప్ పథకం, రామన్ రీసెర్చ్ ఫెలోషిప్ పథకం, శాంతి స్వరూప్ భట్నాగర్ ఫెలోషిప్ పథకం. ఆన్సర్ ఆప్షన్ ఏ జెసిబోస్ గ్రాంట్ పథకం. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF జేసీ బోస్ గ్రాంట్ JBG పథకాన్ని ప్రారంభించింది. ఇది మునుపటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ SERB కింద జేసీ బోస్ ఫెలోషిప్ యొక్క పునర్నిర్మించిన వెర్షన్. ఈ గ్రాంట్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను వారి అత్యుత్తమ సహకారాలకు గుర్తిస్తుంది. ప్రచురణలు, పేటెంట్లు, సాంకేతిక బదిలీలు, అవార్డులు మరియు గ్రాంట్లలో నిరూపితమైన నైపుణ్యం కలిగిన సీనియర్ స్థాయి పరిశోధకులకు ఇది మద్దతు ఇస్తుంది. ఇది S&T ఇంటర్ఫేస్లో సైన్స్, టెక్నాలజీ, వ్యవసాయం, వైద్యం, మానవీయ శాస్త్రాలు మరియు సామాజిక శాస్త్రాలతో సహా బహుళ రంగాలను కవర్ చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సుడాన్ వైరస్ వ్యాధి ఏ రకమైన వ్యాధి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ హెమరేజిక్ జ్వరం, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆన్సర్ ఆప్షన్ బి వైరల్ హెమరేజిక్ జ్వరం. ఉగాండా మరియు WHO సుడాన్ వైరస్ వ్యాధి SVD వ్యాప్తిని నిర్ధారించాయి. ఇది సుడాన్ వైరస్ వల్ల కలిగే ఎబోలాకు సంబంధించిన వైరల్ హెమరేజిక్ జ్వరం. దీనిని మొదట 1976లో సుడాన్లో గుర్తించారు. ఇది ఈ ప్రాంతంలోని జంతు జలాశయాలలో ఉంది. ఇది అధిక మరణాల రేటును కలిగి ఉంటుంది మరియు శరీర ద్రవాలు లేదా కలుషితమైన ఉపరితలాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. లక్షణాలు జ్వరం, అలసట మరియు గొంతు నొప్పితో ప్రారంభమవుతాయి. తర్వాత వాంతులు, విరేచనాలు, దద్దుర్లు మరియు రక్తస్రావం అవుతాయి. ఆమోదించబడిన చికిత్సలు లేదా టీకాలు లేవు, కానీ ముందస్తు సహాయక సంరక్షణ మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఫిబ్రవరి 2025లో జోతమ్ నబట్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? పపువా న్యూగినియా, ఫిజీ, వనువాటు, టోంగా. ఆన్సర్ ఆప్షన్ సి వనువాటు. జోతమ్ నబట్ వనువాటు ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నామినేషన్ను మాజీ ప్రధానమంత్రి చార్లొట్ సాల్వాయి ప్రతిపాదించారు. వనువాటు దక్షిణ పసిఫిక్లోని ఒక ద్వీప దేశం. ఇది ఆస్ట్రేలియాకు తూర్పున మరియు ఫిజీకి పశ్చిమాన ఉంది. సామాజిక న్యాయంపై మొట్టమొదటి ప్రాంతీయ సంభాషణకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, చండీగఢ్. ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. సామాజిక న్యాయంపై మొట్టమొదటి ప్రాంతీయ సంభాషణ ఫిబ్రవరి 24-25 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. దీనిని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII మరియు ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా EFI సహకారంతో నిర్వహిస్తుంది. ఇది 2023లో ILO ప్రారంభించిన గ్లోబల్ కోయలిషన్ ఫర్ సోషల్ జస్టిస్కు మద్దతిస్తుంది. సమ్మిళిత సమాజాల కోసం బాధ్యతాయుతమైన వ్యాపారాలను ప్రోత్సహించడంలో భారతదేశం
ఆసియా పసిఫిక్ గ్రూప్కు నాయకత్వం వహిస్తోంది.